స్వాగతం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఫోరం ఇంప్రూవల్ థింగ్స్ ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ లో సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఫోరం ఇంప్రూవ్ థింగ్స్ ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ పరిధిలోని ఏస్రావ్ నగర్ కినాలా గ్రాండ్ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఈటెల రాజేందర్లు హాజరయ్యారు. వారితో పాటు గండే సుధాకర్, రాక సుధాకర్ తో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, నాయకులు, వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అద్భుత శక్తిగా ఎదుగుతున్న భారతదేశం కోసం మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో భారత్ ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చెయ్యాలని కోరారు. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నుండి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా నినాదంతో వందే భారత్ రైలును ప్రవేశపెట్టారని, కరోనా వైరస్ కు కోవాక్సిన్ మందును కనిపెట్టి 130 కోట్ల భారతీయులకు ఉచితంగా అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. ఆర్టికల్ 370ను రద్దు చేశారని, సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ ను ఉగ్రవాదులను తరిమి కొట్టారని తెలిపారు. చంద్రయాన్ 3 చేపట్టి విజయం సాధించారని కొనియాడారు. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మించి బాలరాముడిని ప్రతిష్ఠించారని తెలిపారు. అటాక్ నుండి కటక్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలను, ఓటర్లను చైతన్యపరిచి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చూసి మూడవసారి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చేయాలన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఆప్కీ బార్ మోడీ సర్కార్, ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం ప్రజల్లో పుట్టిందన్నారు. భారతదేశ అభివృద్ధిని చూసి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని తెలిపారు. నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిని నేనన్నారు. ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ నరేంద్ర మోడీ అన్నారు. నరేంద్ర మోడీని వ్యతిరేకించేందుకు కేసీఆర్కి 5-6 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డికి 3 నెలలు మాత్రమే పట్టిందని విమర్శించారు. రేపటి చరిత్ర మోడీదే అన్నారు. అందరూ గొప్పగా పనిచేసి అటు మోడీని, ఇటు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. జనరల్గా ఒక కార్పొరేట్ గెలిచినప్పుడు, ఒక ఎమ్మెల్యే గెలిస్తారు, ఒక ఎంపీ గెలిస్తారు, గవర్నమెంట్ వస్తుంది, వెంటనే యాంటీ ఇన్కంబెంట్, వెంటనే వ్యతిరేకం వస్తారట. 5 ఏళ్లకు చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడే నేను కార్లో వస్తుంటే ఒక పాట చూసిన, ఏ పాట రేవంత్ రెడ్డి గారికి ఎంత గొప్పగా మైలేజ్ ఇచ్చిందో గదే టోన్లో మళ్ళీ పాట వచ్చింది. 4 నెలలు అవుతుందన్నా ఏమైందన్నా అని పాట వచ్చింది.